నిర్లక్ష్యంగా వెళ్ళేసి ఆ యువకులు తీసుకొచ్చి పంతులు కాళ్ళ దగ్గర పడేశారు. కానీ అంత కాళ్ళ దగ్గర పడేసే బదులు ముందే మన హిందువుల పిల్లలకి ఎందుకు చెప్పద్దు, పంతుల్ని గౌరవించాలి, ఊళ్ళో పూజలు చేసే వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని చెడు మాట్లాడద్దు. సినిమాలో చూపిస్తారు పిల్లక పంతులు వచ్చారు, గొర్రె పంతులు వచ్చారు, అవి చూసి మనం నమ్ముతాం, అవి చూసి మనం ఏం చేస్తాం, నమ్ముతాం. మన పిల్లలు కూడా అదే అలవాటు అవుతుంది. కాబట్టి అలాంటి సినిమాలు చూసేటప్పుడు మీరు కూడా పిల్లలకు చెప్పండి, అది తప్పు. పంతుల్ని కానీ పూజారులు కానీ ఎవరిని కూడా అవహేళన చేయొద్దు, గలీజ్ మాటలు మాట్లాడద్దు. ఎందుకంటే వాళ్ళు దైవ స్వరూపులుగా ఇక్కడ పూజ చేస్తారు, మనందరం బాగుండాలని దీవిస్తారు. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు కానీ మీ పిల్లలకు కూడా చెప్పండి, ఎవరైనా తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పండి. అర్థమవుతుందామా? నేను ఎందుకోసం చెప్తున్నానంటే మనందరినీ దీవించేది వాళ్ళే. గుడి ఉండగానే సరిపోతుంది కదా, గుళ్ళో పూజ చేసే వాళ్ళు కూడా కావాలి కదా. ఇక్కడ ఉన్న మీరు కూడా ఇక్కడికి వచ్చిన యువత కూడా ఒకరోజు గుడి క్లీన్ చేయండి, ఒకరోజు నీళ్ళలో గుడిని కలగండి, మీరు పూజలకు ఇక్కడ సహాయం చేయండి పిల్లలు అందరూ, సరేనా? ఎందుకంటే రేపు ధర్మరక్షకులు మీరే, ధర్మాన్ని కాపాడే మా పిల్లలే, ఎవరో వచ్చి కాపాడతారా? కాబట్టి అయితే నేను చెప్పేది ఏంటంటే తల్లి, అలా ఎవరు కూడా బ్రాహ్మణుని పూజాలని అవహేళన చేయలేదు. గొర్రె ఉంది, పిల్లక ఉంది,